అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో శతకం పట్టులో కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దుర్గాదేవి శరన్నవరాత్రి సందర్భంగా ఆలయం వద్ద పందిరి రాట మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఈ రాట పూజలో పి వెంకటప్పారావు, పొలిమేర శ్రీను, బుద్ధ సంతోష్ దంపతులు పాల్గొని పూజలు చేసి పందిరి రాట మహోత్సవం చేశారు. అలాగే ఈ ఏడాది దసరా ఉత్సవాలకు నూతన ఉత్సవ కమిటీ చైర్మన్ గా ప్రముఖ వ్యాపారవేత్త భీమరశెట్టి వరాహ నూకరాజు, ఉత్సవ కమిటీ ధర్మకర్తలుగా విల్లూరి మాధవ, పిల్లా తారకేష్, పొలమరశెట్టి యుగంధర్, కర్రి కళ్యాణ్, కాన్రేగుల వెంకట సాంబశివ, దాడి త్రినాథ్, బీశెట్టి ప్రసన్న, మల్లరాజు, దాడి కిరణ్ నియమించడం జరిగింది. అనంతరం బీశెట్టి అప్పారావు కళ్యాణ మండపంలో ఉత్సవ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఆలయ కమిటీ ముఖ్య అతిథులు చేతుల మీదుగా అనంతరం దేవి శరన్నవరాత్రుల కరపత్రాన్ని, నాటికల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ, ఆలయ శాశ్వత చైర్మన్, ఆలయ నిర్వాహకులు కాన్రేగుల నాయుడు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయని, ఈ సందర్భంగా ఒక నూతన కమిటీని కూడా ఏర్పాటు చేయటం జరిగిందని, ఈ కమిటీ 2 సంవత్సరాల పాటు ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారి పందిరి రాట మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగిందని, ఊరేగింపుగా వచ్చి విశిష్ట పూజలు నిర్వహించి ఈ పందిరి రాటను వేయటం జరిగిందన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కని విని ఎరుగని రీతిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరపబడతాయని తెలియజేశారు. కావున భక్తులంతా వచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దాడి జైవీర్, కొనతాల మురళీకృష్ణ, కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు, కర్రీ సన్యాస్ నాయుడు, గౌరీ పరమేశ్వరి కమిటీ, గౌరీ పరమేశ్వరి, ప్రజా టెంట్ హౌస్, మరిడిమాంబ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తాంబూలాలు తీసుకొని వెళ్ళాలి ప్రతి ఒక్కరు కూడా. దసరా నవరాత్రి ఉత్సవ కమిటీ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరిస్తున్న నేటి నుండి ఆలయ వ్యవస్థాపకుడు శ్రీ పివి రమణ గారు, శాసన చైర్మన్ శ్రీ కాన్రేగుల నాయుడు గారి సహకారంతో అమ్మవారి ఉత్సవాలను అత్యంత విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్ అన్ని తీసుకొచ్చి అమ్మవారికి చేసే సేవలో ఈరోజు మళ్ళీ భగవంతుడి దయ వల్ల మాకు అవకాశం ఇచ్చారండి. ఈ విధంగా చేసే దానికి ఈసారి మన వరాగారి తిరుపతి వరాగారి చైర్మన్ చేసి బాధ్యత కొద్దిగా దగ్గరుండి అమ్మవారి వాళ్ళెవరో రామలక్ష్మణ తెలియదు, వెంకట దర్శనం తెలియదు. ఒక బుక్ పెళ్లి 2,000 సందా ఎక్కడుంటారు, ఒక బుక్ పెళ్లి చేయకుంటారు. ఈ కార్యక్రమాన్ని ఇతర తీసుకెళ్తున్నారంటే వాళ్ళందరికీ అమ్మవారు ఆయనకి కాపాడాలని కోరుకుంటున్నారు.